బయట సువార్తను ప్రకటిస్తున్నాడు, చర్చికి వెళ్ళి చర్చిలో కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి సంఘం ఇక్కడ. చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఈరోజు మీకు. అంటే మీరు బయట సువార్తను చేయాలా, సంఘంలో కూడా వాక్యాన్ని ప్రకటించాలి. అది మీ బాధ్యత. ఎందుకని? పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక. ఒక పరలోక రాజ్యాన్ని కట్టాలంటే, పరలోక రాజ్యాన్ని స్థాపించాలంటే, దానికి కింగ్ ఆఫ్ ద కింగ్ యేసు ప్రభు రాజు అయి ఉండాలంటే, ఆ రాజ్యం కట్టాలంటే, ఆయన భారాన్ని నువ్వు మోయాలంటే నువ్వేమై ఉండాలి? ఆయనకు నమ్మకమైన శిష్యుడు అయి ఉండాలని గత వారం మనం మాట్లాడుకున్నాం. పాస్టర్ మీద ఆధారపడిన సంఘాలు కాకుండా సేవకుడే అనేక మంది సేవకులను తయారు చేయాలి. సేవకుడు అనేకమైన శిష్యులను తయారు చేయాలి. ఎందుకంటే తాను మరణించిన ఆ శిష్యులు అనేక మందిని రక్షిస్తారని. అంతే తప్ప ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదిస్తారని కాదు.